హలో నమస్తే అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్. ఈరోజు మనము దేవాలయాల్లో ద్వారపాలకులు రహస్యం గురించి మాట్లాడుకుందాం. మనం గుడికి గబగబా వెళతాం. తొందరగా మూల విరాట్‌ని దర్శనం చేసుకోవాలనుకుంటాం. కానీ ఆ గర్భాలయం ఇరువైపులా ఉండే గంభీరమైన ఆకారాలను సరిగ్గా గమనించము. వారే ద్వారపాలకులు. వీరు ఒక్కొక్క ఆలయంలో ఓ రకంగా ఉంటారు. విష్ణు ఆలయాల్లో జేవిజులుగా, శివాలయాల్లో నంది భృంగిగా, శక్తి ఆలయాల్లో జయ విజయులుగా. మొదట మనము జయ విజయుల గురించి చెప్పుకోవాలి. వీరు వైకుంఠంలో ద్వారపాలకులు. పూర్వం సనకస నందనాథులైన నలుగురు ఋషులు భూమి మీద నుంచి వైకుంఠానికి శ్రీ మహావిష్ణువు దర్శనానికి వెళ్ళినప్పుడు ఇది సమయం కాదని వారిని ఆక్షేపించి లోపలికి వెళ్ళలేకుండా వీరు అడ్డుకున్నారు. అప్పుడు ఆ ఋషులు కోపించి వారిని 3 జన్మలు మీరు భూమి మీద రాక్షసులే జన్మించండి, స్వామికి విరోధులుగాని శపించారు. వారు తొలి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రెండవ జన్మలో రావణాసురుడు కుంభకర్ణుడుగా, మూడవ జన్మలో శిశుపాలుడు దంతోర్ధుడుగా పుట్టి స్వామి చేతనే సంహరించబడి తిరిగి వైకుంఠాన్ని చేరుకొని స్వామివారిని సేవించుకున్నారు. స్వామిని అతి దగ్గరగా సేవించుకునే భాగ్యం వారికి మాత్రమే కలిగింది. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట గర్భాలయానికి ముందుండే ఈ ద్వారపాలకులకు ఒక చేయి గర్భాలయంలో మూల విరాట్ చూపిస్తుంది. అంటే అర్థం ఏమిటంటే లోపల స్వామి ఉన్నారు. మీరు మీ మతమాశ్చర్యాలను, కామ క్రోధములను బయట వదిలి లోపలికి రండి అని అర్థం. తరువాత ఈ ద్వారపాలకులు దైవరక్షకులు. హిందూ శాస్త్రాల ప్రకారం దేవాలయాన్ని కాపాడే వీరు గుడిని రక్షించడం, భక్తుల మనసును పరిశీలించడం వీరు చేస్తూ ఉంటారు. శాస్త్రం ఏమి చెబుతుందంటే మనసు శుద్ధిగా ఉంటే దేవుని దగ్గరకు చేరగలుగుతాం. ద్వారపాలకులు ఈ విషయాన్ని సూచించే ప్రతీకలు. ఒక సందేశం ఇస్తుంది. పవిత్రంగా రండి, భక్తితో రండి. వీరి రూపంలో మరొక అర్థం. ద్వారపాలకులు సాధారణంగా గంభీరంగా కనిపిస్తారు. చేతిలో గద లేదా ఆయుధం ఉంటుంది. ఇది భయపెట్టడానికి కాదు, చెడు శక్తులను దూరంగా పెట్టడానికి. వారి కళ్ళు పెద్దవిగా ఉంటాయి. ఇవి అప్రమత్తంగా ఉండడానికి. తర్వాత గర్భుడి ద్వారం వద్ద వీరి స్థానం ఎప్పుడు ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళే మార్గంలో ఉంటుంది. వీరు ప్రతి ఒక్కరిని పరిశీలిస్తూ భగవంతుని సక్రమంగా దర్శనం చేసుకొని తెలియజేస్తూ ఉంటారు. ఇక వీరు భక్తులకు ఇచ్చే సందేశం ఏమిటంటే ద్వారపాలకులు మనకు గొప్ప పాఠం చెబుతారు. దేవుణ్ణి చూడడానికి ముందు మనస్సును ప్రశాంతం చేసుకోవాలి. కోపం, అహంకారాన్ని, కామవాంఛలను బయటనే వదిలివేయాలి. వినయంతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎక్కువ శాతం ఎలా తయారయ్యారంటే ఇష్టం వచ్చినట్టు వస్త్రధారణతో గుడికి రావడం, తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. ఇది చాలా తప్పు. ఇది చాలా పాపహేతు. గుడికి సంప్రదాయబద్ధమైన దుస్తులు వేసుకురావాలి. గుడికి 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. తర్వాత నిర్మలమైన మనస్సుతో ప్రశాంతంగా భగవంతుని దర్శనం చేసుకోవాలి. ఇది ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం. ఇక ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. బయట ద్వారం ఒకటే కాదు, మన హృదయం కూడా శుభ్రంగా ఉండాలి. తరువాత ఇప్పుడు మీకు దాదాపు భగవంతుని గురించి అర్థమైంది. గుడిలో ఉన్న ద్వారపాలకులు కేవలం విగ్రహాలు కాదు. వాళ్ళు ఒక సందేశం, ఒక రక్షణ, ఒక ఆధ్యాత్మికత మనకు తెలియచేస్తారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఈసారి గుడికి వెళ్ళినప్పుడు వినమ్రతతో గర్భాలయం ముందు పోతూనే గడపకు నమస్కారం చేసి, ద్వారపాలకులకు కూడా నమస్కారం చేసి, తర్వాత మూల విరాట్టు నమస్కరించండి. దేవుని కృప కటాక్షములను పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియో ఏది ఉండాలనో మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే దాన్ని నేను తయారు చేయడానికి సిద్ధమవుతాను. కాబట్టి అందరికీ నమస్కారం. ఇట్లు మీ వేణుగోపాల్. థ్యాంక్ యూ.